సముద్రాన్ని లంఘించగలడు, కొండలను పిండి చేయగలడు. కాని రాముడి ముందు మాత్రం ఒక చిన్న సేవకుడిలా ఎందుకుంటాడు? అసలైన శక్తి అంటే ఏంటో హనుమంతుడిని చూసి నేర్చుకోవాలి. లంకను దహించి రాక్షసులను గడగడలాడించిన హనుమంతుడు సీతమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు నేను రాముడి పంటను అని మాత్రమే చెప్పుకున్నాడు. తన గొప్పతనాన్ని ఎక్కడా ప్రదర్శించలేదు. ఎదుటివారు ఎవరైనా సరే గౌరవించడం ఆయన సంస్కారం. ఒకసారి బలవంతుడైన భీముడికి తన శక్తిపై గర్వం పెరిగింది. హనుమంతుడు ఒక ముసలికోతిలా దారిలో పడుకుని తన తోకను పక్కకు జరపమని భీముడిని అడిగాడు. భీముడు తన సర్వశక్తులు ఒడ్డినా ఆ తోకను కదపలేకపోయాడు. అప్పుడు హనుమంతుడు చెప్పాడు, నిజమైన శక్తి ఇతరులను తక్కువ చేయడంలో లేదు, మనల్ని మనం తగ్గించుకోవడంలో ఉంది. హనుమంతుడు ఎంతటి కార్యం సాధించినా అంతా రామకృప అనేవాడు. నేను చేశాను అనే అహంకారం ఆయనలో లేదు. అందుకే ఆయన చిరంజీవి అయ్యారు. నేటి కాలంలో కొంచెం విజయం రాగానే గర్వపడే మనకు హనుమంతుడి వినయం ఒక గొప్ప పాఠం. వినయం లేని విద్య, సంస్కారం లేని శక్తి వ్యర్థం. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నీ మూలాలను, నిన్ను నడిపించే శక్తిని మర్చిపోవద్దు. వినయమే నీ అసలైన ఆభరణం. జై హనుమాన్. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం స్టోరీ ఫ్లో తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.